వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. రామకథ చెప్పుకోవాలంటే ఆధార గ్రంథం ఏది? తడుముకోకుండా అందరం చెప్తాం రామాయణం అని, అంతే కదా. రామాయణం అంటే ఏ రామాయణం? వాళ్ళ పెద్ద ప్రశ్న. తడుముకోకుండా పెద్దవాళ్ళు అందరూ చెప్పగలరు వాల్మీకి రామాయణం అంటే రామకథని వాల్మీకి రచించారు. అయితే వాల్మీకి మాత్రమే రచించారా? ఇక్కడ రామకథ పుట్టు పూర్వోత్తరాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. రామకథ వాల్మీకి ముందే ఉందిట. ఎక్కడున్నది అంటే వేదాల్లో చెప్పబడింది రామకథ. ఇది పెద్ద రహస్యమైన విజ్ఞానం. ఇక్కడ రామకథ వేదాల్లోనే ఉన్నది అని ఒక మాట ఉన్నది. ఆ మాట మనకు ప్రసిద్ధి చెందినటువంటి ఒక శ్లోకంలో వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని ప్రసిద్ధి చెందిన శ్లోకం ఉన్నది. వేదాల్లో రామాయణం ఉంది. ఆ మాటకొస్తే రాముడు కూడా వేదాల్లో ఉన్నాడు, లేడా? రాముడు అనగా ఎవరు? వేదవేద్యుడైన నారాయణ బ్రహ్మమే కదా. వేదవేద్యుడైన నారాయణ బ్రహ్మము అవతరించినప్పుడు వేదాల్లో ఉన్న రాముడు వచ్చినప్పుడు మరి వేదం కూడా రాముడితో పాటు వచ్చిందిట. ఆ వేదమే రామకథ. అందుకు రామకథలో విశేషం ఏంటంటే రామకథ వినడం వేదం మనం విన్నంత ఫలితాన్ని ఇస్తుంది. వేదపూర్వకమైన యజ్ఞములన్నీ చేసిన ఫలితం వస్తుందిట. ఆ మాట వాల్మీకి చెప్పాడు. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలోనే చెప్తాడు, రామాయణం వేదసమం శ్రాద్ధేషు శ్రావయేత్ బుధా అంటాడు. ఇక్కడ రామాయణం వేదసమం, రామాయణం సాక్షాత్ వేద సమానమైనది అని మాట వాల్మీకి కంఠోక్తిగా చెప్పినప్పుడు కొంచెం ఆలోచించాలి కదా. అంటే వేదం అనేది గత చరిత్ర, నడుస్తున్న చరిత్ర, తరువాత చరిత్ర కాదు, అనంత కాలానికి సంబంధించిన విజ్ఞానం వేదం. అందుకే రానున్న లేదా వచ్చిన సర్వ విషయములు వేదంలో ఉంటాయి. అది అనంత కాలానికి సంబంధించింది. అది రామచరిత్రని వేదమంత్రాల్లో ఉన్నదాన్ని అనేక మంది మహర్షులు మహాత్ములు తీసుకొచ్చి చూపించారు మనకి. పైగా రామాయణ శ్లోకాల్లోనే వేద విషయములు ఎన్నో కనిపిస్తాయి. ఇది కాకుండా ప్రత్యేకించి ఋషితుల్యులైన మహాత్ములు ఒక రీసెర్చ్ చేసి ఋగ్వేదంలో యజుర్వేదంలో రామాయణ మంత్రాలు తీసుకొచ్చారు. అయితే అందరూ ఆధారంగా తీసుకుంటుంది మాత్రం వాల్మీకివే, అందులో సందేహమే లేదు. అంటే వాల్మీకి పూర్వం వేదముల్లో ఉన్నది. ఆ వేదవిద్యుడైన రామచంద్రమూర్తి అవతరించి తన దివ్య చరిత్రని వెలయజేసినప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తున్న సమయంలోనే వాల్మీకి రామాయణాన్ని రచించారు. అంటే రాముడు ఉన్న కాలంలోనే రామాయణాన్ని రచించాడు వాల్మీకి. అందుకు ఇది మరింత ప్రమాణమైంది. బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి వాల్మీకిని అభినందించి జరిగిన రామకథ, జరగనున్న రామకథ, ఈ రెండూ కూడా నీ తపోదృష్టికి స్పష్టంగా గోచరిస్తాయి. ఏది నీకు దర్శనమిస్తుందో దాన్నే నువ్వు రచిస్తావు. నువ్వు రచించిన రామాయణం సర్వకాలంలో శాశ్వతంగా నిలిచిపోతుందని బ్రహ్మవాక్కది అవతారికలు. ఇది రామాయణంలోనూ ఉంది. ఈ ఘట్టం మనకి బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పాడు. కనుకనే వాల్మీకి రచించిన రామాయణం ఒక సత్యం, ఒక వాస్తవం, ఒక యథార్థం, ఒక నిజం. అలాంటి ఆ దివ్యమైన రామాయణ గాథని దర్శించి ప్రదర్శించినటువంటి మహర్షి వాల్మీకి. ఋషి దర్శనాత్ అని ఋషి శబ్దం ఎవరికి వాడాలంటే ఎవరు దర్శించి చెప్తారో వాళ్ళని ఋషి అనాలి. అంతేగాని భావించి చెప్పేవాళ్ళు భావుకులు అవుతారు, దర్శించి చెప్పేవాళ్ళు ఋషులు అవుతారు. దర్శనం అంటే తపశ్శక్తితో ఒక సత్యాన్ని దర్శించాలి, ఒక సత్యం, ఒక ఉన్నదాన్ని దర్శించాలి. పైగా మామూలు కంటితో చూస్తే అర్థం కాని దాన్ని దర్శించాలి ఋషి. దర్శించారంటే మీరు నేను కూడా దర్శించావు. ఇదా దర్శనం అంటే? రామకథ రామచంద్రమూర్తి జన్మించడం, వెళ్ళడం, కదలడం దశరథుడు చూశాడు, రావణాసురుడు చూశాడు, హనుమంతుడు చూశాడు, అందరూ చూశారు. జరుగుతున్నటువంటి కంటికి కనిపించే చూడడం కాదు, ఆ లోపల ఆంతర్యాన్ని కూడా దర్శించగలగాలి. అది మామూలు వాళ్ళకి సాధ్యం కాదు, తపస్సు పండినటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అలా తపస్సు పండిన వాల్మీకి ఈ రెండింటిని దర్శించగలిగాడు గనక ఆ మహర్షి రచించినటువంటి రామాయణానికి అంత ప్రామాణ్యం ఉన్నది. పైగా మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆ వాల్మీకి రామాయణం ఎంత సంఖ్యలో రచించాడు, దేవలోకాల్లో కూడా రామాయణాన్ని పారాయణ చేస్తున్నారన్న విషయం మనకు పురాణాల్లో చెప్పారు. ఆశ్చర్యపోతాం మనకి. మొత్తానికి రామాయణం ముందు ఎక్కడుందని చెప్పుకున్నాం, వేదాల్లో ఉంది.
వాల్మీకి చెప్పుకున్నాం. వాల్మీకి తర్వాత వచ్చిన రామాయణాలు ఎన్ని? అవన్నీ లెక్క పెట్టాలి అంటే ఒక్క రామాయణం కోసం అతి పెద్ద లైబ్రరీ పెట్టాలి. రామాయణాన్ని పరిశోధించడం కోసం ఒక యూనివర్సిటీని పెట్టాలి. అంత ఉంది రామాయణానికి. ఇందులో ఒక్క అతిశయోక్తి లేదు. రామాయణం మీద రీసెర్చ్ చేయడానికి అంత ఉన్నది. అయితే చిత్రం ఏంటంటే రామకథ ఎవరు రచించినా వాల్మీకినే దండం పెట్టుకున్నారు. అది వాల్మీకి వేద ఋషి, అది కూడా మర్చిపోరాదు. అనేక వేద మంత్రాలకు కూడా ద్రష్ట వాల్మీకి. ప్రచేతస మహర్షి యొక్క 10వ పుత్రుడు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే. ప్రచేతస మహర్షి యొక్క 10వ పుత్రుడు ఆయన. కనుక ఆయన స్వతహాగా ఒక మహర్షి పుత్రుడు, తాను స్వయంగా ద్రష్ట. అటువంటి వాడు ఈ వాల్మీకి రామాయణాన్ని తర్వాత రచించిన వారు అందరూ కూడా నెత్తి మీద పెట్టుకుని ఆరాధించారు. కనుకనే మనకు ఒకటి వేదం తర్వాత వాల్మీకి రామాయణం ప్రమాణంగా చెప్పుకుంటున్నాం. అటు తర్వాత వచ్చిన రామాయణాలు 18 పురాణాల్లోనూ రామకథ ఉంది. ప్రత్యేకత అది. పురాణాలన్నింటిలో రామకథ రచించాడు వ్యాసదేవుడు. అయితే ఏ కల్పపు రామకథ ఈ చర్చలు మనకు అనవసరం, కానీ రామకథ రాసుకుని ధన్యుళ్ళవాలని వ్యాసుడు భావించాడు ఇక్కడ. ఇది కాకుండా విశ్వామిత్ర కృతమని, ఆ విశ్వామిత్ర కృతమైనది వ్యాసుడి చేత పురాణముల్లో చెప్పబడింది అని చెప్పబడుతూ అత్యంత ప్రసిద్ధమైన మరొక రామాయణం ఉంది. ఆ రామాయణం ప్రభావం తులసీదాస్ మీద కూడా ఉన్నది. అనేక భారతీయ రామాయణాల మీద వాల్మీకి రామాయణం తర్వాత అంత ప్రభావం చూపించిన మరో గ్రంథం చెప్తూ ఉన్నాం. అది అధ్యాత్మ రామాయణం. అధ్యాత్మ రామాయణం అత్యంత ప్రధానమైనది. అది విశ్వామిత్ర కృతం అంటారు. ఇది చిత్రం ఏంటంటే రామాయణంలో ఉన్న వేదాంత రహస్యాన్ని చెప్తుంది. అది ఆర్షప్రోక్తం. ఆర్షప్రోక్తం అంటే ఋషులు చెప్పింది కనుక అది ఆర్షం. కనుక ఇప్పుడు వేదము, వాల్మీకి రామాయణం, తర్వాత ఋషుల రామాయణాలు మనం చెప్పుకుంటున్నాం. ఋషుల రామాయణాల్లో పురాణాల్లో రామాయణాలు ఒకవైపు, అధ్యాత్మ రామాయణం ఒకటి ప్రత్యేక గ్రంథం. ఇది కాకుండా మళ్ళీ మహాభారతంలో రామాయణం ఉన్నది. అరణ్య పర్వంలో వస్తుంది మహాభారతంలో రామకథ. దాని తర్వాత మళ్ళీ మనకి భాగవతంలో 9వ స్కంధంలో రామకథ అంతా చెప్పారు. దీన్ని బట్టి రామకథ లేనిది ఎక్కడండి? అసలు వ్రాయడం చేతనైన వాడు, భావుకత ఉన్నటువంటి వాడు రాముణ్ణే వ్రాయాలి, రాముణ్ణే భావించాలి. అప్పుడే వాడు జన్మ చరితార్థత, వాడు భావన చరితార్థత. రామాయణం రాసే శక్తి లేకపోతే రామకోటైనా రాసుకోవాలండి. కనుక వ్రాతంటూ వస్తే రాముడి మీద రాయాలి, భావనంటూ చేయగలిగితే రాముడి గురించే భావించాలి. అటువంటిది. ఇలా రామాయణం మనం తీసుకుంటే మరొక రామాయణం మనం వెతకవచ్చు. వాగ్గేయకారులు రచించిన రామాయణాలు. అన్నమయ్య కీర్తనలు మీరు జాగ్రత్తగా వెతికితే అన్నమయ్య రాముడు కీర్తనలని దగ్గర పెట్టుకుంటే ఒక రామాయణం తయారవుతుంది. త్యాగరాజు రచించిన రామకీర్తనలు దగ్గర పెట్టుకుంటే మరొక రామాయణం తయారైపోయింది. ఇంకా ఎందరెందరూ రచించారు. ముత్తుస్వామి దీక్షితులు లాంటి మహాత్ములు ఎందరో రచించారు. ఇవి కాక జానపదులు రామాయణాలు. జానపదులు వాళ్ళ తేట మాటలతో ఆ సీతారాములని మమైకం చేసుకుని ఆ విధంగా జానపదులు ఎన్నో రామాయణాలు రచించారు. ఇక్కడితో అయ్యిందా? ఏ భాషలో రామకథ పుట్టలేదండి, అన్ని భాషల్లో పుట్టింది రామకథ. చిత్రం. భారతదేశంలో ఎన్ని జాతీయ భాషలు ఉన్నాయో మనకి దేశీ భాషలు, ఆ దేశ భాషలన్నింటిలో పుట్టింది. అవునా లేదా? హిందీ మొదలుకుని కొంకిణి వరకు అన్ని భాషల్లో వచ్చిందా లేదా? మన తెలుగులో రామాయణాలు ఎన్ని ఉన్నాయి? అవి పెట్టుకుంటేనే మరో పెద్ద లైబ్రరీ. తెలుగులో లెక్కలేని రామాయణాలు ఉన్నాయి. మన గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం మొదలుకొని విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం వరకు, ఈ మధ్యలో మొల్ల రామాయణం, భాస్కర్ రామాయణం, ఇంకొకటేమిటి చాలా 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 కొన్ని ప్రసిద్ధి చెందే, కొన్ని ప్రసిద్ధి చెందలేదు. ప్రసిద్ధి మాట అటుంచి కొందరు రచించిన రామాయణాలు చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక్కొక్క ఋషితుల్యులు, ఉపాసకులు రామాయణంలో మంత్రార్థాలను చెప్తున్న కొన్ని గుప్త రామాయణాలు కొన్ని చూస్తే ఆశ్చర్యపోయాం. కొన్ని పీఠాల్లో ఉన్నాయి ఇవన్నీ. ఇలాంటివి తెలుగులోనే గొప్ప గొప్ప రామాయణాలు మనకి తెలిసి ఉన్నాయి. ఇవి కాక తమిళంలో, కన్నడలో, ఒకటేమిటండి ప్రతి దేశ భాషలోనూ రామాయణం ఉన్నది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం చాలా ముఖ్యం. ఎంత రామాయణ ప్రపంచం ఉందో చూపిస్తున్న ఇదంతా కూడా. అన్ని భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో రామాయణాలు. మనం ఆశ్చర్యపోతాం. కానీ ఇండోనేషియాలో వాళ్ళు జాతీయ గ్రంథంగా రామాయణాన్ని భావించి రామాయణ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు అక్కడ. ఇంకా కంబోడియా ఇత్యాది దేశాల్లో కూడా రామకథ అంత ప్రాచుర్యం ఉంది. ఇంకా అన్ని భాషల్లో వచ్చింది రామాయణం. అయితే మనమంతా అనడం కాదు, కానీ ఎప్పుడు రామకథ చెప్పినా ఒక మాట నా నోట తప్పకుండా వస్తుంది. ఒక పాశ్చాత్యుడు రామాయణం గురించి మాట్లాడుతూ ఒక మాట గొప్పగా చెప్పాడు. అదేంటంటే బర్న్ ఆల్ ద లైబ్రరీస్, లెట్ దేర్ బి రామాయణ. గొప్ప మాట అన్నాడు. గ్రంథాలయాలని తగలబెట్టండి, రామాయణం ఒకటి ఉంటే చాలని చెప్పాడు ఇక్కడ. అలాగా పాశ్చాత్యులు కూడా శిరసా వహించినటువంటి ఆ దివ్య రామచరిత్ర ఏదైతే ఉన్నదో ఆ రామకథ విశ్వవ్యాపకంగా ఉన్నది. విశ్వవ్యాపకము అంటే నిజానికి భూమికి సంబంధించి మాట్లాడేవాళ్ళు విశ్వవ్యాపకం అనకూడదండి. విశ్వవిఖ్యాత ఇలాంటి పదాలు ఉన్నాయే, అది భూమికి సంబంధించిన వాళ్ళ గురించి అనకూడదు. అసలు
వీళ్ళు మహా అయితే భూమి మీద ప్రసిద్ధి చెందిన వాళ్ళు అవ్వచ్చు, కానీ విశ్వవ్యాపకం అంటే ఇతర లోకాల్లో కూడా కీర్తి పొందిన వాళ్ళనే విశ్వవ్యాపకులు అనాలి. కానీ రామకథ మాత్రం విశ్వవ్యాపకం, విశ్వమంతా ఉన్నది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణ గ్రంథాన్ని ప్రారంభిస్తూ తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం. ఇది రామాయణంలో మొదటి శ్లోకం. రామాయణం వేదసమం అన్నారు. అది ఊరికి పొగడ్డానికి అతిశయోక్తిగా అన్నది కాదు అని తర్వాత ద్రష్టలైన వ్యాఖ్యాతలు ఒక మాట చెప్పారు. ఏమిటంటే రామాయణం మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి. 24,000 శ్లోకాల్లో ప్రతి 1000 శ్లోకానికి ఒకటి చొప్పున మొత్తం గాయత్రి మంత్రాక్షరములన్నీ కూర్చబడ్డాయి. అలా 24,000 శ్లోకాల్లో ప్రతి 1000 శ్లోకాలకు ఒకటి చొప్పున 24 అక్షరములు కూర్చబడి వేద మాత అయిన గాయత్రీదేవి యొక్క తత్వమంతా రామాయణంలో చెప్పబడింది. అంటే రామాయణం అందుకు వేదసమైంది. అందులో చెప్పబడ్డవాడు ఎవడు అంటే గాయత్రీ మంత్ర ప్రతిపాద్యుడైన నారాయణ బ్రహ్మం. ఇది తెలుసుకోవాల్సింది. గాయత్రీ మంత్ర ప్రతిపాద్యుడైన నారాయణ బ్రహ్మం చెప్పబడింది. మరొక కోణంలో గాయత్రి అంటే వేదమాత. వేదాన్ని అనుసరించి చేసే కర్మకి ఈ యజ్ఞాలు లోకాల్ని రక్షిస్తూ ఉంటాయి, దేవతలకు పుష్టి కలిగిస్తూ ఉంటాయి. యజ్ఞం యొక్క ప్రయోజనం లోకరక్షణ, లోకాన్ని రక్షించే దేవతలకు శక్తినివ్వడం. ఇది యజ్ఞముల యొక్క ప్రధాన ప్రయోజనం. ఈ యజ్ఞమంతా వేదం మీద ఆధారపడింది. ఆ వేద ప్రతిపాద్యమూర్తి నారాయణుడు. అందుకే నారాయణుడు యజ్ఞపురుషుడు. యజ్ఞకోణంలో పరిశీలించే యజ్ఞో వై విష్ణు అని వేదం చెప్పినటువంటి ఆ భావం ప్రకారంగా యజ్ఞమూర్తి, యజ్ఞ ప్రతిపాద్యుడు, యజ్ఞేశ్వరుడు అయినటువంటి ఆ విష్ణు బ్రహ్మమే రామచంద్రమూర్తి ఇందులో. అందుకే రామాయణం వినడమే ఒక యజ్ఞం. అందుకే రామకథ ఒక యజ్ఞం. పైగా రామకథ ఒక అమృతం. అమృతం అంటే 2 అర్థాలున్న అమృత శబ్దానికి. ఒకటి ఆనందకరమైనది అమృతంగా ఉంటుంది, అంతే కదా. ఆనందం కలిగించేది అమృతం, శాశ్వతమైనది అమృతం. 2 అర్థాలు. అంతేకాదు ఆనందం అంటే ఎలాంటి ఆనందాన్ని అమృతం అనాలి అంటే ఎన్ని మార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపించేది అమృతము అనిపించుకుంటుంది. అందుకు రామకథ పెద్ద అమృతంట. ఈ అమృతం తాగే మానవుడిగా పుట్టినవాడు దేవతల కంటే గొప్పవాట. విశ్వనాథ వారు అంటున్నారు రామాయణ కల్పవృక్షంలో, అచ్చమైన అమృతము అమరులు త్రావినారోయి దానికి నేను అసూయపడను. ఎందువల్ల అసూయపడమంటే పరమమౌని అయిన వాల్మీకి కృత రామ సత్కథా సుధార సంభు త్రావి నేను దేవతలను చూసి అసూయపడ్డం మానేశాను. ఎందుకంటే ఈ అమృతం ఎక్కడ దొరుకుతుంది? పైగా ఈ అమృతం స్వర్గానికి వెళ్ళి తాగుతూ కూర్చున్నా పుణ్యం క్షీణించిన తర్వాత తోసేస్తారు, వాళ్ళు కింద పడాల్సిందే. కానీ రామకథామృత పానం చేస్తే ఇహంలోనే ఆనందించవచ్చు. నిస్సారమైన జీవితంలో సారవంతమైన భగవత్కథ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. మిగిలిన జీవితం అంతా గట్టిగా ఆలోచిస్తే నిస్సారం. రోగభయం, మృత్యుభయం, అడుగడుగున ఎన్నో ఆందోళనతో కూడుకున్నటువంటి క్షుద్రమైన జీవితంలో సారవంతమైన భగవత్కథ మాత్రమే. అసారే కలు సంసారే. దీంట్లో కేవలం సతాం సంగ, సత్పురుషుల సాంగత్యం, దాని ద్వారా భగవత్కథా శ్రవణం. అది లేనప్పుడు ఈ జన్మ వృథ. అది ఉంటే మాత్రం ఈ జన్మ సార్థకత. అందుకు ఇది ఎలాంటి దివ్యమైనది అంటే దేవతల అమృతం తాగినా కింద పడతారు, కానీ ఈ రామకథామృతం తాగితే జీవితం సారవంతంగా ఉంటుంది. చిట్ట చివరికి దేవతలు కూడా పొందలేని మోక్షం పొందగలం. ఎందుకంటే ఇందులో చెప్పబడ్డవాడు వేదవేద్యుడైన పరమాత్మ, యజ్ఞరూపుడై ఉన్నవాడు అతడే, తారకరూపుడైన పరబ్రహ్మ ఇతడు. తారకరూపుడు అంటే మోక్షప్రదాత. మోక్షప్రదాత అయిన పరమాత్మ రామచంద్రమూర్తి. అసలు వాల్మీకి నారద సంవాదం కానీ జరక్కపోయింటే రామాయణం లాంటి గ్రంథం మనకు దొరికేదా? అంటే ఒక లోకోపకారం కోసం ఒక భగవల్ లీలతో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన వాల్మీకి నారదుల యొక్క సమాగమం. ఇది అర్థం చేసుకోవడానికి ఆర్ష సంప్రదాయం బాగా తెలిస్తే కానీ ఇందులో దాగిన రహస్యాలు తెలియవు. అడగబడుతున్నాడు నారదుడు, అడుగుతున్నవాడు వాల్మీకి. వాల్మీకి ఒకటే రహస్యం వాడారు, వాగ్విదాంవర, ఒకటే మాట ఆయనకి. మిగిలిన విశేషణాలన్నీ కూడా నారదుల వారికి. నారదుడు ఎటువంటి వాడంటే తపస్వాధ్యాయ నిరతం తపస్వి మునిపుంగవం నారదం. తపస్వాధ్యాయ నిరతుడు మునిపుంగవుడు అయినటువంటి నారదుణ్ణి వాల్మీకి అడిగట్ట. ఎటువంటి వాల్మీకి అంటే తపస్వి వాగ్విదాంబర, వాక్కుల రహస్యము తెలిసినటువంటి వాడు తపస్వి అయిన వాల్మీకి అడిగాడు. వాల్మీకి రామాయణం అన్నిటోట్ల మాట గొప్పతనాన్ని చెప్తూ ఉంటాడు ఆయన. ప్రారంభమే వాగ్విదాంబర. వాక్కులు అంటే ఇక్కడ వేదవాక్కులని అర్థం, అంతేకాని మామూలు లౌకిక వాక్కులని కాదు. వేదవాక్కుల యొక్క రహస్యము తెలిసినవాడు.
తపస్వి, నిరంతరం తపస్వి అయినటువంటి వాడు అతడు, సామాన్యుడు కాడు. వాల్మీకి కేవలం కాలక్షేపానికి అడగలేదు ఇక్కడ. మనము క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం ఎవరైనా వస్తే, ఏమిటి కాలక్షేపానికి, నాకు డౌట్ అండి అంటూ ఉంటాం. అలాంటివి కాదు ప్రశ్నలు అంటే. వాడు తప్పించిపోతున్నటువంటి ఒక మహర్షి హృదయంలోంచి పుట్టిన ప్రశ్న అంటే ఆ ప్రశ్నకు పవిత్రత ఉంటుంది. అలాంటి ప్రశ్నకు వచ్చే సమాధానం ఉన్నదే అది మళ్ళీ ఒక వేదం అంత గొప్పదైపోతుంది. అందుకు తపస్వి వాగ్విదాంబర, తపస్వి అయినవాడు, వేదముల రహస్యము తెలిసినవాడు. అంతేగాని చదువుకోని వాడే ఇంకా వాగ్విదాంబరుడు, అది ఆయన అర్హతలు. ఇంకా అడగబడుతున్నవాడు తపస్వాధ్యాయ నిరతం. ఆయన ఎల్లప్పుడూ కూడా వేద విజ్ఞానాన్ని మననం చేసుకుంటూ నిరంతరం తపస్సులో ఉన్నటువంటి వాడు అతడు. వాడి జీవితమే తపోమయ జీవితం. అందుకే సాధనలో గొప్పది ఏంటంటే తపోమయ జీవితం, నిరంతరం తపస్సు చేస్తూ ఉండాలట. అలాంటి తపోమయమైన జీవనం కలిగిన వాడు స్వాధ్యాయ నిరతుడు, ఆయన మునిపుంగవుడు. మునిపుంగవుడు అంటేనే బ్రహ్మనిష్ఠుడు అని అర్థం ప్రధానంగా. అలాంటి మహానుభావుని అడుగుతూ ఉన్నాడు. ఎవరు? వాల్మీకి. ఇక్కడ నారదుని మనం తలంచుకుంటే భాగవతం పుట్టింది నారదుని వల్లనే, రామాయణం పుట్టింది నారదుని వల్లనే. వ్యాసమహర్షి వేదాన్ని పోగొట్టి కృష్ణకథ రాసుకో బాగుపడతావని చెప్పి భాగవతం మొత్తం రాయించాడు ఆయన. ఆఖరికి వాల్మీకి వద్దకు వచ్చి ఆయన చేత కూడా ఇదే పని చేస్తున్నాడు. ఎందుకంటే నారదుడికి ఒక పెద్ద పని పెట్టాడు నారాయణుడు. ఏమిటంటే ప్రపంచాన్ని బాగు చేసే బాధ్యత ఇదన్నాడు. అందుకే ఇతర ఋషులందరూ కూడాను దర్శిస్తారు, చెప్తారు. ఈయన అలా తిరిగి తిరిగి చెప్తాడు ఈ మహానుభావుడు. ఇక్కడ అక్కడ కాదు, అన్ని లోకాలు తిరిగి అందరినీ బాగు చేయాలని తాపత్రయమని. అందుకే ఆయన పేరులోనే గాయన్ నారాయణ కథ సదా పాపభయాపహం. ఆయన పని ఏమిటంటే గాయన్ నారాయణ కథాం సదా పాపభయాపహం. ఎందుకంటే లోకంలో రెండు బాధాకరమైన అంశాలు ఉంటాయట, పాపము భయము. అంతే కదండి, పాపము భయం ఈ రెండు అజ్ఞాన లక్షణాలు. ఈ రెండూ పోతే చాలా శాంతిగా ఉంటాం మనం. అందుకే పాపాలని భయాల్ని పోగొట్టడానికి పరిష్కారం ఒక్కటే, ఏమీ లేదు, నారాయణ కథ. నిరంతర నారాయణ కథ గానం జరగాలి, నారాయణ కథ మననం జరగాలి, నారాయణ కథ శ్రవణం జరగాలి, స్మరణం జరగాలి. నిరంతరం అదొక్కటి మందు వరేమీ అక్కర్లేదు. అది చేస్తే చాలు బాగుపడిపోతారు అని తెలుసుకుని దాయన్నే గాయన్ గానం చేస్తూ వెళ్ళాడు నారదుడు. తానొక్కడే ఎంతకన్నా చేస్తాడు. కొందరు ఏజెంట్స్ని తీసుకున్నాడు ఆయన, వాళ్ళకే ఆ పని అప్పు చెప్పాడు. తనంతటి వాళ్ళని తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకే ఆ పని అప్పు చెప్తాడు ఆయన. అలాగ ఆయన అప్పచెప్పింది ఒకటి వాల్మీకి, ఇంకొకటి వ్యాసునికి. వాల్మీకి చేత రామ అనిపించాడు, వ్యాసుని చేత కృష్ణ అనిపించాడు. వాళ్ళిద్దరి చేత మనల్ని రామకృష్ణ అనిపించేలా చేస్తున్నాడు. ఇక్కడ రామకృష్ణ అనుకుంటున్నామా లేదా? ఇది ఇక్కడితో ఆగాడా? మళ్ళీ అందరికి స్ఫూర్తినిచ్చాడండి. మొట్టమొదటి వాగ్గేయకారుడు ఎవరో తెలుసా? నారదుడు. ఆయన ఒక మార్గం వేశాడు, ఇదిగో ఈ మార్గంలో ధరించిపోండి అని. కనుక గాయన్నారాయణ కథ అన్నారు కనుక ఆయన అదే పని పెట్టుకుని ఆ భగవద్గానం చేయడం వల్ల ఆయన మార్గంలో అనుసరిస్తూ మొట్టమొదటి సంగీతకారుడైనటువంటి నారదులు, అందులో వాళ్ళ అమ్మ సరస్వతి, వాళ్ళ నాన్నగారు చతుర్భేద మూర్తి. అందుకని వేదజ్ఞానం ఇటు సంగీత జ్ఞానం బాగా కలబోసుకుని ఆ రెండిట్లో చెప్పినటువంటి నారం అంటే భగవజ్ఞానం దదాతి, ఇచ్చువాడు. భగవజ్ఞానాన్ని అందరికి ఇవ్వడం ఆయన పని. నారం దదాతి. ఆ ఇచ్చినప్పుడు గానం చేస్తూ తిరిగాడు. మహతి అనే దివ్య వీణ మీద మీటుకుంటూ తిరిగాడు ఆయన, అదే పని. అలా తిరుగుతూ మొన్నటి త్యాగరాజస్వామి వారి దగ్గరికి కూడా వచ్చి స్వరార్ణవ గ్రంథాన్ని ఇచ్చి అనుగ్రహించి రామకథ గానం చేసుకు తరించు అని చెప్పాడు ఆయన. ఈయన అనుగ్రహం వల్లనే రామదర్శనం చేసుకుని బాల కనకమయ చేల సుజన పరిపాల శ్రీరమాలోల విదుర్త శరజాల సుబద కరుణాల బాల ఘనలీల నవ్యవనమాలికాభరణ ఏల నీ దయరాదు అని కీర్తించుకుని రామకథా గానం చేశారు త్యాగరాజస్వామి వారు. ఈయనకు కూడా స్ఫూర్తి ఆయనే. కనుకనే మన రామకథకి మొదటి గురువు గారు ఎవరు? నారదుల వారు. ఆయనకు నమస్కారం చేసుకుందాం. ఆ నారదుణ్ణి ఇక్కడ వాల్మీకి అడుగుతున్నట్ట. ఏమని అడుగుతున్నా అంటే కోన్వస్మిన్ సంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యౌ దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో న సూయకః కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. ఇదండి మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. వాల్మీకి అడిగిన ప్రశ్నలన్నీ ఒక్కసారి ఒక వర్షంలా ఇక్కడ మీద ముందు నివేదించడం జరిగింది. ఈ ప్రశ్న చూడండి. కోన్వస్మిన్ సాంప్రతం లోకే, మొట్టమొదటి మాట. అస్మిన్ లోకే సాంప్రతం అంటే ఈ లోకమునందు అంటే ఈ భూమి యందు, సంప్రతం ఇప్పుడు, ఏవం విధన్నరం ఈ విధంగా ఉన్న మానవుడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న. దీన్ని చాలామంది ముందు
పై దృష్టితో ఏమి వ్యాఖ్యానిస్తారు అంటే సద్గుణాలు అన్నీ కలిగినటువంటి ఒక మహానుభావుడు, పరిపూర్ణమైన దివ్య మానవ గుణాలన్నీ కలిగినటువంటి పరిపూర్ణ మానవుడు ఉన్నాడా అని వాల్మీకి అడిగాడు అని మాత్రమే వ్యాఖ్యానిస్తారు. అది సత్యం కాదని కాదు, కానీ అది అర్ధ సత్యమే, సగం సత్యం. కానీ వాల్మీకి ప్రశ్నలో దాగిన అసలు అంతరార్థం ఈరోజు తెలుసుకుందాం. ఇది ఎక్కడి నుంచి తెచ్చి నేనేం చెప్పట్లేదు, ఇక్కడ ఉన్నది విప్పి చెప్తున్నాను. ఇక్కడ బ్రహ్మసూత్రాలు ఎలా ప్రారంభమయ్యాయో రామాయణం అలా ప్రారంభమైంది. అది ఎంత బ్రహ్మ విద్యో రామాయణం అంత బ్రహ్మ విద్య. కొందరు అంటూ ఉంటారు రామాయణ భారతాలు కాదండి, ఏకం ఉపనిషత్తులు చదవాలని. ఇవి సరిగ్గా అర్థమైతే ఇదే పెద్ద ఉపనిషత్తు. అంత ఉంది ఇందులో, ఈ ప్రశ్నలో అంత ఉంది. అక్కడ అధాతో బ్రహ్మ జిజ్ఞాస ప్రథమ సూత్రం, అంటే బ్రహ్మము గురించి తెలుసుకోవాలి అనే తపన గురించి మొట్టమొదటి సూత్రం అక్కడ. ఇక్కడ అదే ప్రశ్న, అధాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మము గురించి తెలుసుకోవడం. ఇక్కడ చూడండి, ఇందులోని భావం చూద్దాం. ముందు పై భావమే నేను 2 కోణాలు అన్నాం కదా, ఒక కోణం నరుడు, ఇంకో కోణం నారాయణుడు. ఈ 2 కోణాలతో మనం రామాయణాన్ని పరిశీలించబోతున్నాం. రామచంద్రమూర్తిలో నరులకు ఆదర్శమైనటువంటి దివ్య మానవీయ గుణాలను చూస్తూనే నరులకు ఆరాధ్యమైన భగవద్గుణాలని చూస్తున్నాం. కనుక 2 గుణాలు రాముల్లో మనం చూడాలి, ఆదర్శ గుణములు, ఆరాధ్య గుణములు. ఆదర్శ గుణములు అంటే ఆయన కథను మనం జాగ్రత్తగా పరిశీలించి మనం నేర్చుకుని జీవితంలో అమరుపరిచిన ధర్మాలు ఏమిటో తెలుసుకోవాలి. అవి చెప్పడం కోసమే అవతరించాడు స్వామి. అది చెప్పడం అంటే బోధించి చెప్పడం కాదు, ఆచరించి చెప్పడం కోసం అవతరించాడు. తాను ఆచరించాడు, ఆయన ఆచరించాడు. చరించడమే చరిత్ర. చరించడం అంటే నడవడిక. చరిత్ర అంటే చరించినది, చరించినది అంటే ఆచరించినది. చరిత్ర అంటే ఆచరించినది చరిత్ర. మనం ఎలా నడిచాం, మన పద్ధతి ఏమిటి, మన బతుకు తీరేమిటి, బతుకు తీరే చరిత్ర. రామచంద్రమూర్తి ఏ విధంగా నడిచాడు, ఆయన పద్ధతి ఏమిటి, ఆయన ఆలోచన ఏమిటి, ఆయన మార్గం ఏమిటి, ఆయన ధర్మం ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన నడవడికనంతటి మనం గ్రహించడం చరిత్ర అని చెప్పుకుంటుంది. ఈ చరిత్ర అంతా మనకు ఆదర్శం. అదేవిధంగా ఆ చరిత్రను చూపించిన రాముడు మనకు ఆరాధ్యం. 2 ఆయనే. ఆదర్శం కోసం ఒకరిని చదివి ఆరాధ్యం కోసం ఇంకోటి దగ్గరికి వెళ్ళక్కర్లేదుట. ఆయన్నే ఆదర్శంగా తీసుకోండి, ఆయన్నే ఆరాధించండి. ఆదర్శంగా తీసుకుంటే ధార్మిక జీవితం, ఆరాధ్యంగా తీసుకుంటే మోక్షం. మొదటి పురుషార్థానికి ధర్మ పురుషార్థం కదా మొదటిది, దానికి ఆదర్శతత్వం కావాలి. చివరి పురుషార్థమైన మోక్షానికి ఆరాధ్యతత్వం కావాలి. మొదటి నుంచి చివరి వరకు రాముడే కావాలి. ఆదర్శమైన ధర్మానికి కానీ ఆరాధ్యమైనటువంటి మోక్షానికి కానీ రెండిటికి రాముడు కావాలి. కానీ 2 చూడాలి. ఇక్కడ ఈ ఒకవైపు వెళ్ళిపోతే ప్రమాదం. కేవలం మానవుల్లా చూస్తే ఒక దోషం, కేవలం మాధవుల్లా చూసినా దోషమే. రాముడు అవతార ప్రయోజనం మనం తెలుసుకోలేం. కనుక 2 కలిపి చూసుకోవాలి. కనుక ప్రతి చోట వాల్మీకి రామాయణాలు 2 కలిసి ఉంటాయి. మొట్టమొదటి ప్రశ్నలోనే కలిసింది. చూడండి, ఇందులో మాట్లాడుతున్న చూడండి, మీరే చెప్పగలరు. నేదాకి ఎందుకు అలా చూడాలో చెప్తా. ఇక్కడ మొదలు అడుగుతున్నాడు, నేను చెప్పబోయే ఈ గుణములు కలిగినటువంటి మహానుభావుడు ఇప్పుడున్నాడా? అంతేగాని ఆ రోజుల్లో ఒకడు ఉండేవాడు, అయ్యో గొప్పవాడు, నాకు అనవసరం. ఇప్పుడున్నాడు చెప్పు నాకు. ఇది అడిగాడు వాల్మీకి. ఇప్పుడు అంటే నువ్వు నేను మాట్లాడుకుంటున్న ఈ టైంలో, ఈ కాలంలో జీవించి ఉన్నాడా? ఎవరు? ఈ దివ్య గుణములు కలవాడు. ఈ దివ్య గుణాలన్నీ 16, సరిగ్గా 16 గుణాలు ఉంటాయి. ఇక్కడి నుంచి ఏమిటంటే గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞ, కృతజ్ఞ, సత్యవాక్య, దృఢవ్రత, చారిత్రేణ చకోయుక్త, చరిత్ర క్యారెక్టర్ కలిగినటువంటి వాడు, సర్వభూతేషు కోహిత, సర్వప్రాణులు యందు హితబుద్ధి కలిగినటువంటి వాడు, విద్వాన్ విద్వాంసుడు, సమర్థుడు మంచి జ్ఞానం కలవాడు, సర్వసమర్థుడైనటువంటి వాడు. అంతేకాదు కశ్చైక ప్రియదర్శన, ఎవరిని చూస్తే ప్రీతిభావం కలుగుతుందో వాట. ఎంత చక్కటి మాట చూడండి. అంటే ఎవరు చూసినా ఈయన చూడగానే మనస్సుకు ప్రీతిభావం కలుగుతుంది, కానీ ఈయన చూస్తే ఎవడికి ద్వేషభావం కలగదండి. అది ప్రియదర్శనుడు. ప్రియదర్శనుడు అంటే ఆయన చూస్తున్న కొద్దీ చూడాలనిపించాలి, పైగా చూస్తున్నప్పుడు మనస్సుకి హాయి అనిపించాలి. వాళ్ళని ప్రియదర్శనుడు అని అంటారు. రామచంద్రమూర్తి అటువంటి ప్రియదర్శనుట్ట. ఈ మాట అనేక మార్లు చూపిస్తాడు.